హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు సండే కాబట్టి బిర్యానీ చేద్దామని నేను ప్రిపేర్ చేస్తున్నానండి. అయితే నేను ఒక అరకేజీ బియ్యంకి ఒక అరకేజీ చికెన్ తీసుకున్నాను. దీంట్లోకి ఏమేమి కావాలన్నది ఇప్పుడు మీకు నేను చూపిస్తానండి. దగ్గరికి పుదీనా, కొత్తిమీర, నిమ్మ చెక్కలు, అల్లము, ఎల్లుల్లిపాయలండి. ఇవి వేయించకుండా పచ్చి ధనియాలు. వీటిని కూడా పొడి పట్టుకుంటాను నేను. ఇవి లవంగాలు, యాలక్కాయలు, దాల్చిన చెక్క అన్నీ కలిపేసి మసాలా అన్నమాట. ఇవి బిర్యానీ ఆకు అన్నీ వేసేసి నేను అన్నీ వేయించుకొని పక్కగా పెట్టుకున్నానండి. ఉల్లిపాయలు కూడా నేను ఇప్పుడే వేయించి పక్కగా పెట్టేసుకున్నాను. ఇవన్నీ ఇవాళ మొత్తం పొడులు ఏమీ లేక అయిపోయాయి కాబట్టి మొత్తం ఇప్పుడే చేసుకోవాల్సి వచ్చింది. వీటిని మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ అల్లం పేస్టు, మసాలా పొడి అన్నీ పట్టుకున్న తర్వాత మళ్ళీ మీకు చూపిస్తానండి పెట్టి. ఇవన్నీ పొడులన్నీ పట్టుకొచ్చేసానండి. ఇప్పుడు వీటిని ఇందులో కలుపుదాము. ముందుగా నేను నిమ్మరసం పిండుకుంటున్నా. దగ్గరికి చూపించి ఇక్కడ ముందుగా నిమ్మరసం వేసి కలుపుకుందాం. ఇక్కడ చూపి. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ తర్వాత చూసిన తర్వాత మళ్ళీ వేసుకుందామండి. ఒకేసారి వేసుకుంటే ఇబ్బంది అవుద్ది. ఇప్పుడు అల్లం పేస్టు చూసారు కదా, ఇది నేను మొత్తం వేయట్లేదు, కొంచెం ఎసట్లోకి వేసుకుంటాను. అల్లం పేస్ట్ కూడా ఎప్పుడప్పుడు పట్టుకోండి. అప్పటికప్పుడు పట్టిన అల్లం పేస్ట్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఫ్లేవర్ కూడా మంచిగా వస్తుంది అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలుపుకోండి. నేను ఇది 2.5 గంటలు ఉప్పు నీళ్ళలో నానబెట్టుకున్నానండి. మెంతిపిండి వేస్తున్నానండి. పసుపు కొంచెం ఇందులోకి కొంచెం ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే చికెన్ కదా నీసు వాసన రాకుండా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఈ రెండింటిని వేసేసి మళ్ళీ కలుపుదాం. ఇప్పుడు ధనియాల పొడి, పచ్చి ధనియాల పొడి వేసుకుందామండి. నేను ఒక 2 టీ స్పూన్లు వేస్తున్నా. ½ కేజీ కాబట్టి ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు ఒక 2 టీ స్పూన్లు గరం మసాలా వేస్తున్నా. ఇందులో బిర్యానీకి సంబంధించినవి ఏమీ లేవండి. అది మరాఠీ మొగ్గ ఏమీ లేవు. సింపుల్గా చేసేస్తున్నా అనమాట. ఇంట్లో ఉన్న గరం మసాలాలతోటి వాటితోటే నేను సింపుల్గా చేసేస్తున్నా. అవి ఏవి లేకపోయినా కూడా మంచి ఫ్లేవర్ వస్తుందండి, మనం అప్పటికప్పుడే పట్టుకుంటాం కాబట్టి. ఓకేనా. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర వేసుకుందాం. పుదీనా, కొత్తిమీర వేసుకునేటప్పుడు ఇలా నలపండి. అప్పుడు మనకి చికెన్కి అనేది బాగా పడుతుంది అనమాట. ఇలా మనం చేతితోటి క్రష్ చేస్తే బాగా పడుతుంది. అప్పుడు ఆ ఫ్లేవర్ అనేది ఆ చికెన్కి బాగా పట్టి మంచి వాసన వస్తుందండి. ఇప్పుడు ఇందులోనే ఉల్లిపాయలు, ఫ్రైడ్ ఆనియన్స్, ఇందులో ఇవి కూడా నేను ఇలా క్రష్ చేస్తాను మొత్తం అంతా. ఆ వాసన అనేది మనకి దీంట్లో పట్టాలి మంచిగా. మనకి అది పట్టినప్పుడే, చికెన్కి పట్టినప్పుడు మంచి స్మెల్ వస్తుందండి. మనకి దమ్ పెట్టినప్పుడు చాలా బాగా వస్తుంది.
ఇప్పుడు దీన్నంతా ఒకసారి మళ్ళీ కలుపుదాం. మనం కలపడంలో ఒక్కొక్కటి వేయడంలో సరిపడా వేస్తే మనం అందులోకి గ్రేవీలోకి ఆ ఫ్లేవర్ అనేది కరెక్ట్గా వస్తుందండి. ఏమీ అవసరం లేదు, ఏమున్నా లేకపోయినా ఉట్టి గరం మసాలా నేను మెంతుపిండితోటే చేస్తున్నా. చూసారుగా, పచ్చి ధనియాల పొడి, గరం మసాలా, మెంతుపిండి నేను వేసేది ఏమి వేయట్లేదు ఇందులో. ఓకేనా, ఇప్పుడు ఇందులో కారం వేసుకుందాం. సరిపోయింది. ఇప్పుడు నేను కారం వేసుకుంటున్నానండి. కారం అనేది మీ ఇష్టం అండి, మీరు ఎంత అయితే అంత వేసుకోండి. కొంచెం కారం అనేది కొంచెం పడుతుంది బిర్యానీలో కాబట్టి నేను 3 స్పూన్లు వేస్తున్నాను 1/2 కేజీకి. మామూలుగా అయితే 2 స్పూన్లు అయితే సరిపోద్ది. ఇప్పుడు దీన్నంతా మళ్ళీ కారాన్ని కూడా కలుపుకుందాం. నువ్వు ఉతలకి వెళ్తురు రాదు. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం దీంట్లో. ఇది కలిపేది ఒక్కటి బాగా చూడండి, చాలా బాగా చికెన్ బిర్యానీ అనేది మనకి చాలా బాగా వస్తుందండి. చక్కగా చికెన్ పట్టేసి మంచి జ్యూసీగా బాగుంటుంది, చాలా బాగుంటుంది అన్నమాట. మా పిల్లలకి, మా ఇంట్లో వాళ్ళకి ఫేవరెట్ అండి. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుందండి బిర్యానీకి అనేది. ఆయిల్ నేను ఉల్లిపాయలు వేయించిన నూనెనే వేసుకుంటున్నా చూడండి. అప్పుడే మనకి ఆ వాసన అనేది మంచిగా దానికి పడుతుంది చికెన్కి. ఇప్పుడు వచ్చేసి ఇంకా మనం లాస్ట్లో వేసుకోవాల్సింది ఏంటంటే పెరుగు అనేది నేను ఒక 3-4 టీ స్పూన్లు అనుకోండి చాలు. అంతా అర కేజీ కాబట్టి దీనికి నేను దానికి సరిపోను నేను వేస్తున్నాను అన్నమాట. చూసారా, ఆయిల్ అనేది ఇంకా పడుతుంది, వేస్తున్నా. ఇప్పుడే కొంచెం ఉప్పు, కారము అన్ని టేస్ట్ చూసుకోండి ఒక్కసారి. మనం పక్కకు పెట్టుకునేటప్పుడు ఏంటంటే మనకి ఉప్పు, కారం అన్నీ కరెక్ట్గా సరిపోయినాయా లేదా అనేది మనం అల్లం మసాలా మొత్తం. ఉప్పు లేదండి, ఉప్పు వేస్తున్నా. ఇందాక కొంచెమే వేసా, ఎందుకంటే మళ్ళీ ఎక్కువ అవుతుందేమోనని. చూసారు కదా, అన్ని మసాలాలు ఈవెన్గా కలిసిపోయాయి. ఇలా మంచి కలుపుకోవాలన్నమాట నీట్గా. నేను మళ్ళీ ఒక్కసారి ఉప్పు చూస్తా. ఉప్పు చుట్టానికి మా ఆయన అయితే కరెక్ట్ అండి, ఆయన వీడియో చేస్తున్నాడు, చూపిస్తున్నా. ఓకేనా, దీన్ని ఇప్పుడు పక్కకు పెట్టేసుకుందాం. బిర్యానీ ఆకులు 4 అండి. లవంగాలు, చెక్క, యాలక్కాయలు కూడా లేవండి. ఇప్పుడు ఈ ప్రస్తుతం ఇంట్లో అన్నీ అవి నిండుకున్నాయి. ఇప్పుడు తర్వాత ఏమున్నా లేకపోయినా మనం అప్పటికప్పుడు అల్లం మసాలాలు పడతాం కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు అల్లం పేస్ట్ మనం ఇందాక కొంచెం ఉంచాం కదా, అది ఇందులో వేసేస్తున్నా. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర, ఇది కొంచెం నేను పైన దమ్ పెట్టుకోవడానికి ఉంచుకుంటాను. ఇప్పుడు ఇందులో సాల్ట్ అనేది సరిపోయేంత వేసుకోండి. నీళ్ళు ఉప్పగానే ఉండాలి, ఉప్పు కొంచెం ఎక్కువనే పడుతుంది. ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసుకుందాం, ఒక పావు ఆయిల్ వేసుకుందాం. కొంచెం గరం మసాలా, ఎందుకంటే రైస్కి కూడా మనకి ఆ మసాలా ఫ్లేవర్ అనేది పట్టిద్ది, అప్పుడు బాగుంటుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు ఇంకా ఇందులో పచ్చిమిర్చి చీల్చేసి వేసుకుందాం. పచ్చిమిర్చి అనేది కూడా కొద్దిగా చీల్ చేసుకుంటే బాగుంటుంది.
ఇలా ఒక్కసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది. నేను ఏమున్నా లేకపోయినా గరం మసాలా, అల్లం పేస్ట్ ఉంటే చాలు, దాల్చిన చెక్క అవి ఉంటే చేసేస్తా బిర్యానీ. ప్రత్యేకించి అవే ఉండాలి ఇవే చేయాలి అనేది ఉండదు. ఇప్పుడు ఇలా చేసి చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. నేను చెప్పినట్టు కరెక్ట్ కలిపి చూడండి, చాలా బాగుంటుందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని ఈ ఎసర పొయ్యి మీద పెట్టేసుకుందాం. ఎసర వచ్చిన తర్వాత ఇది 50% ఉడకాలి రైస్, ఎందుకంటే మళ్ళీ దాంట్లో ఉడుకుతుంది అనమాట చికెన్. ఇది ఎసర వచ్చి అన్నం 50% ఉడికిన తర్వాత మళ్ళీ మీకు మిగతా ప్రాసెస్ చూపిస్తాను. ఇప్పుడు నేను రైస్ని అటు పక్కకు మార్చుకున్నానండి. ఇప్పుడు నేను ఈ కలుపుకున్న చికెన్ అంతా నేను ఆల్రెడీ ఉల్లిపాయలు వేపుకున్న గిన్నెనండి ఇది, దీంట్లో మొత్తం వేసేసుకుంటున్నా. ఇది ఎసరు అనేది మరుగుతుంది. ఇప్పుడు మనం దీంట్లో వాటర్ కొంచెం తీసేసి ఒక అరలోటా తీసేసి నేను ఇందులో పోసేసి మసాలా గిన్నె దీంట్లో ఇలా తిప్పి ఈ మసాలా అంతా కూడా వచ్చేలాగా చూసారా పోసేసాను. బాగా పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇది మసాలా అనేది కలుపుదాం. మనకి వాటరు మసాలా మొత్తం అంతా కూడా బాగా కలుస్తుంది. అది మనం బియ్యంలో మరిగిన వాటర్ కాబట్టి కొంచెం బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఈ రైస్ వేసేసుకుందాం. బియ్యం ఇందులో వేసేసుకుందాం. ఇది సగం ఉడికితే చాలండి, ఎక్కువగా ఉడకక్కర్లేదు. ఇప్పుడు ఇది మనకి తునిగితే చాలు. మనం పట్టుకుంటే 2 ఏళ్లతో పట్టుకుంటే అది ఇరిగిపోవాలన్నమాట అన్నం మెతుకు. అప్పుడు మనం దాన్ని తీసేసి దీంట్లో వేసేసుకోవడం. దగ్గరికి చూపి, ఎస్ దగ్గరికి చూపి, అటు దూరంగా ఆడాడు నిలబడితే ఇదిగో ఇట్లా, అది అక్కడ చూపించు. ఇప్పుడు ఇది అన్నం ఉడకబెట్టిన తర్వాత మళ్ళీ చూపిస్తానండి. ఇదిగోండి రైస్ అనేది సగం ఉడికిపోయింది. చూసారా అలా విరిగిపోతే చాలు. ఇప్పుడు దీన్ని మనం బంద్ చేసేసి ఈ జల్లిగిన్నెలోకి వంపేసుకుందాం. పోసుకునేటప్పుడు కొంచెం నిదానంగా పోసుకోండి, లేకపోతే మీద పడిపోద్ది. ఎక్కువ అనుకోండి, ఎక్కువ క్వాంటిటీ చేసేటప్పుడు మనం జల్లిగిన్నె ఉంటుంది కదా మనకి, చిల్లులు గరిట అలాంటివి, వాటితో తీసేసి రైస్ అనేది దాంట్లో వేసేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెమే కాబట్టి నేను చూసారు కదా, దీన్ని మనం ఇందులో వేసేసుకుందాం. మొత్తం రైస్ అంతా వేసుకున్న తర్వాత ఇలా మొత్తం అనుకోండి. ఇప్పుడు దీని మీద మనం ఉంచుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర వేసేసుకొని కొద్దిగా వాటర్ పోసుకుందాం. కొంచెం ఇవి మంచి గిన్నెనండి, నేను కడిగి శుభ్రంగా పక్కకు పెట్టుకున్నదే. దీన్ని ఈ వాటర్ని కొంచెం పైన పోద్దాం, ఎందుకంటే మనకేమన్నా పలుకున్నా రాకుండా ఉంటుంది. ఇప్పుడు దీన్ని హై ఫ్లేమ్లో పెడతాను అనమాట. హై ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచుతాను.
బంద్ చేయి ఒకసారి. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి మనం బరువు కోసం అని చెప్పేసి నేను దీన్ని పెడుతున్నా. ఇప్పుడు దీన్ని కరెక్ట్గా ఒక 10 నిమిషాలు ఉంచుతానండి. 10 నిమిషాలు ఉంచిన తర్వాత మళ్ళీ ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెడతాను అనమాట. అప్పుడు తర్వాత ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టేస్తే మనకి బిర్యానీ అనేది పూర్తిగా రెడీ అయిపోతుంది అనమాట. ఓకేనండి. 10 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ నేను మీడియం ఫ్లేమ్లో పెడతా. పూర్తిగా అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను. స్టవ్ బంద్ చేసి ఇది ఎలా వచ్చిందో మీకు చూపిస్తానండి. దగ్గరికి చూసారా ఎంత పళ్ళపళ్ళాడుతూ వచ్చిందో. ఇదిగోండి పీస్ కూడా చూసారా ఎంత మెత్తగా ఉడికిపోయిందో. మనం ముందుగా ఉడికిలేదు అనేది కూడా ఉండదండి, చాలా మెత్తగా ఉడికిపోద్ది. చూసారా అదిగోండి అలా విడిపోతుంది. చూసారా ఇది చక్కగా వాటర్ కూడా మనకి ఎక్కడ అనేది వాటర్ లేదు. మనకి బిర్యానీ కూడా చూసారా ఎలా వచ్చిందో ఇది. ఓకేనా. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో టేస్ట్ చూసి మా వారు చెప్తారండి. ఓకేనా. నిజం చెప్పు అని జరిపినాయి.